అమూల్యమైనది, శ్రేష్టమైనది అని చెప్పారు. వివేకవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందని చెప్పారనమాట. అదే జ్ఞానవంతురాలు కూడా తన ఇంటిని కట్టుకుంటుంది, వివేకవంతురాలు తన ఇంటిని స్థిరపరుచుకుంటుంది. ఇలా ఒక స్త్రీని జ్ఞానంతోనూ వివేకముతోనూ సద్గుణముతోనూ యోగ్యురాలుగా దేవుడు మనకి పోల్చి చెప్పి ఉన్నాడనమాట. కాబట్టి మనకి ఎంత గొప్ప ధన్యతని దేవుడు మనకు అనుగ్రహించాడో మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీని అంటే కొంతమంది చాలా చులకనగా చూస్తూ ఉంటారు. మీరు ఇంట్లోనే ఉంటారు కదా, ఏం పని చేస్తారు, ఖాళీగానే ఉంటారు కదా అని చాలా మంది భర్తలు వాళ్ళ భార్యలని అంటూనే ఉంటారు. కానీ వారు ఇల్లంతటిని చక్కబెట్టకపోతే ఇల్లు ఎంత అపరిశుభ్రంగా, మురికిగా, ఎంత చండాలంగా ఉంటుందో వాళ్ళకి తెలియదు. కాకపోతే ఒక మాటేగా అనేస్తారనమాట. ఏముంది, మీరు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారుగా, ఏం పని చేస్తున్నారు, మీ వల్ల ఏంటి ఉపయోగం అని ఇలాంటి మాటలు చాలానే అంటూ ఉంటారు చాలా మంది భర్తలు. కానీ దేవుడు అలా అనలేదు. దేవుడు జ్ఞానముతోనూ వివేకముతోనూ యోగ్యతతోనూ ఒక స్త్రీని కొనియాడి ఉన్నారనమాట. అయితే ఈరోజు మనకి ఇచ్చిన అంశంలో 5 స్త్రీలు అంటే 5 కుమార్తెలు అనమాట ఒక తండ్రికి. అది ఒకసారి మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపేహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపేహాదు హేబెరు కుమారుడును గిలాదు మనముడును మాకీరు మునిమరముడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఏలిజా ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశముల నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యములు మాకు దయచేయమనిది. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, సెలోపేహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. ఇక్కడ మనం చూస్తే సెలోపేహాదు అంటే సెలోపేహాదు అనే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆ వ్యక్తికి 5 కుమార్తెలు ఉన్నారు. అయితే ఆ సెలోపేహాదు అనే మాటకి భయము నుండి భద్రత అనే అర్థం వస్తుందన్నమాట. అయితే వీరి గురించి బైబిల్లో 3 చోట్ల వ్రాయబడి ఉన్నది. ఒకటి సంఖ్యాకాండం 26:33లో, అదే సంఖ్యాకాండం 27:1లో, యెహోషువ 17:2-3 అధ్యాయాల్లో వీరి గురించి వ్రాయబడి ఉన్నదన్నమాట. అయితే ఆయన సెలోపేహాదు తన 5 కుమార్తెలను భయము లేకుండా ధైర్యము కలిగి జీవించే బిడ్డలుగా వారిని పెంచాడనమాట. కాబట్టి వారి తండ్రి మరణమయ్యాడు కొంతకాలం తర్వాత. అయితే వారికి అన్నదమ్ములు ఎవరూ లేరు. వారు 5 కుమార్తెలు అయి ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా వివాహం కూడా జరగలేదు. అయితే మా తండ్రి చనిపోయాడు. అయితే అప్పుడు వాళ్ళు మనష్షే గోత్రం కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారం పురుషులని మాత్రమే లెక్కలోకి తీసుకునేవారు, స్త్రీని అంతగా వారు పట్టించుకునేవారు కాదనమాట. కాబట్టి మాకు అన్నదమ్ములు ఎవరూ లేరు, మా తండ్రి స్వాస్థ్యము ఏమైపోయింది, అది మాకు చెందాలి కదా అని వారు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని మోషే దగ్గరికి వస్తారనమాట. మోషే దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తారు. ఎక్కడికి వస్తారు, మోషే ఎక్కడున్నారు, ఒకసారి 2వ అధ్యాయం చూడండి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఏలిజా ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా. ఎంతమంది ఉన్నారండి అక్కడ? వారు భయపడ్డారా? భయపడకుండా ధైర్యంగా అక్కడ నించున్న వారి దగ్గరికి వెళ్ళి, అంతమంది అక్కడ ఉన్నారు, యాజకుడు ఉన్నాడు, మోషే ఉన్నాడు, సర్వ సమాజం అంతా కూడి ఉంది అక్కడికి వారు ధైర్యంగా వెళ్ళి చెప్పారు, మా తండ్రి మరణమయ్యాడు కదా, ఆయన చనిపోతే తన స్వాస్థ్యమును మాకు అనుగ్రహించండి, ఆయన పేరుని ఎందుకు కొట్టివేయడం, మేమున్నాం కదా, మా తండ్రికి కుమారులు లేనంత మాత్రాన
ఆ స్వాస్థ్యాన్ని వేరే వారికి ఇవ్వద్దు, అది మాకే దయచేయమని మోషేని అడిగారనమాట వారు. మోషేని అడిగినప్పుడు మోషే అనుకున్నాడు, నిజమే కదా, మీరు అడిగేది సరైనదేనా అని దేవుని దగ్గరికి వెళ్ళాడనమాట విచారణ చేయడానికి. వెళ్ళి దేవుని సన్నిధానంలో విచారణ జరిపించాడు. ప్రభా, మీ బిడ్డలు ఇలా అడుగుతున్నారు, మాకు కుమారులు లేరు, అన్నదమ్ములు లేరు, కాబట్టి మా తండ్రి యొక్క స్వాస్థ్యమును మాకు అనుగ్రహించమని అడుగుచున్నారు ప్రభా అని అడిగినప్పుడు ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నాడు అనమాట. ఏమని? వారు అడిగినది దేవునికి కూడా యుక్తముగానే కనిపించింది. నిజమే కదా, వారికి అన్నదమ్ములు లేనప్పుడు మరి వారి స్వాస్థ్యమును, వారి తండ్రి యొక్క స్వాస్థ్యమును ఆ బిడ్డలకి ఇవ్వడంలో న్యాయం కనబడింది దేవుడికి. అందుకని మోషేకి ఆజ్ఞాపించాడు అనమాట దేవుడు. నిజమే, వారు చెప్పింది నాకు యుక్తముగానే కనబడింది, కాబట్టి వారి తండ్రి స్వాస్థ్యమును ఆ బిడ్డలకి మీరు అనుగ్రహించమని చెప్పాడు. ఇక్కడ ఆ బిడ్డలు ఏం చేశారు? ధైర్యంగా ఒక ముందడుగేశారు. ముందడుగేసి దేవుణ్ణి అడగడం జరిగింది. అక్కడ మోషే దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. అదే మనం ఏదైనా ఒక మాట 10 మంది ముందు చెప్పాలి అంటే చాలా ఆలోచిస్తాము. వామ్మ, మనం ఈ మాట అంటే వారు ఎన్ని అర్థాలు తీసుకుంటారో, మనం ఒక అర్థంతో చెప్తే వారు ఇంకోలాగా తీసుకొని మనల్ని ఏమైనా అంటారేమో అని మనం ఏదైనా చెప్పడానికి చాలా భయపడతాం 10 మంది ఉన్న చోట. కానీ వీళ్ళు ఏం చేశారు? సర్వ సమాజం అంతా కూడా అక్కడ ఉన్నా కూడా ధైర్యంగా వెళ్ళి తమ తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని మాకు ఇప్పించండి అని అడగగలిగారు. వారిలో ఉన్న ధైర్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి దేవుడి యొద్ద. మనం ఏ తప్పు చేయనప్పుడు, మనలో ఏ పాపము ఏ దోషము కనబడినప్పుడు మనం కూడా దేవుని యొద్ద ధైర్యంగా ఏదైనా అడిగి పొందుకునే వారిలాగా ఉండాలి. అయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట, కానీ మూఢురాలు ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. మరి మనం ఏ విధంగా ఉంటున్నాము? జ్ఞానవంతురాల్లాగా మన ఇల్లుని కట్టుకుంటున్నామా, లేకపోతే మూఢురాలులాగా మన ఇంటిని పెరికి వేసుకుంటున్నామా? అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకుందాం. మనష్య మునిమనుమడును, మాకీరు ఇనుమనుమడును, గిలాదు మనమడును, హేపెరు కుమారుడునైనా సెలోపేహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించనని మనవి చేయగా, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్లు వారి సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యం ఇచ్చెను. ఇక్కడ వారు ప్రశ్నించారు కదండి, మోషేని ప్రశ్నించినప్పుడు వారి ప్రశ్న సరైనదిగానే దేవునికి అనిపించి వారి సహోదరులతో పాటు వారి తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని ఆ బిడ్డలకి కూడా అనుగ్రహించడం జరిగింది. వారు కలిసి ఐక్యతగా ఉండి ధైర్యము కలిగి భయము లేకుండా ప్రశ్నించి దేవుని యొద్ద కూడా వారు అనుకున్నది వారు సాధించగలిగారు, పొందుకున్నారు. దేవుడికి కూడా సబబుగానే అనిపించింది. కాబట్టి వారి ద్వారా దేవుడు ఇంకో విషయాన్ని ఇక్కడ చెప్పాడు. సంఖ్యాకాండం 27వ వచనంలో 8వ వచనంలో ఒకసారి చూద్దాం. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందినేడలా మీరు వారి భూస్వాస్థ్యమును వారి కుమార్తెలకు చెంద చేయవలెను. ఇక్కడ వారి వల్ల ఒక కొత్త రూల్ కూడా దేవుడు మళ్ళీ ఆజ్ఞాపించాడు. అందుకు ముందు ఈ రూల్ లేదు. ఓన్లీ పురుషులని మాత్రమే లెక్కలోకి తీసుకొని సైన్యానికి పంపించేవారు, లేకపోతే వారి తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని వాళ్ళ తండ్రి మరణించిన తర్వాత వారికి అప్పగించేవారు. కానీ వీరు ధైర్యం చేసి అడగడం వల్ల ఒక కొత్త రూల్ని మళ్ళీ దేవుడు సృష్టించి ఆజ్ఞాపించాడు. ఏమని? కుమారులు లేక మృతి పొందిన వారికి వారి స్వాస్థ్యాన్ని కుమార్తెలకు అనుగ్రహించమని చెప్పి ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం కూడా
దేవుని యొక్క ధైర్యముగా నిర్భయముగా ఏ దోషము లేకుండా ప్రార్థించినప్పుడు మనం కూడా ఆయన దగ్గర అడిగినవన్నీ కూడా పొందుకుంటాము. అది దేవుడికి న్యాయమైనదిగా కనబడాలి. మనం ఏది అడిగినా కూడా అది మన సొంత నిర్ణయానికి కాదు, దేవుడికి న్యాయమైనదిగాను యుక్తమైనదిగాను అనిపించినప్పుడు అది దేవుడు ఖచ్చితంగా మనం అడిగినప్పుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క కృపా సమాధానాలు మనందరికి తోడైండును గాక.